హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా మన జీవితానికి పనికొచ్చే ఒక మంచి కథ చెప్పుకుందాం. ఒకరోజు ఒక దొంగ దొంగతనానికి వెళ్ళాడు. వెళ్ళేప్పుడు దేవుడిని దండం పెట్టుకుని, దేవుడా, నేను దొంగతనానికి వెళ్తున్నాను. పోలీసులకి పట్టుబడకుండా చూడు అని దండం పెట్టుకుంటాడు. వెళ్ళి దొంగతనం చేసి తిరిగి వస్తూ ఉండగా పోలీసులకు పట్టుబడతాడు. పట్టుబడిన తర్వాత, దేవుడా, నన్ను కొట్టకూడదు, కొట్టినా నాకు దెబ్బలు గట్టిగా తగలకుండా చెయ్యి అని దండం పెట్టుకుంటాడు. పోలీసులు చితక బాదుతారు. దేవుడా, కొడితే కొట్టారులే కానీ నాకు శిక్ష పడకుండా చెయ్యి అని దండం పెట్టుకుంటాడు. కోర్టులో జీవిత ఖైదీ వేస్తారు. అప్పుడు ఆ దొంగ దేవుణ్ణి ఇలా అడుగుతాడనమాట. ఏమని అడుగుతాడు? దేవుడా, నన్ను కాపాడు, పోలీసులకు పట్టించకుండా చెయ్యి అని అడిగాను. నువ్వు పోలీసులకు పట్టించి శిక్ష పడేలా చేశావే అని అడుగుతాడు. అప్పుడు ఆకాశవాణి ద్వారా ఇలా మాటలు పలుకుతారు. ఒరే పిచ్చివాడా, నువ్వు కాపాడమని అడిగినట్లే నన్ను పోలీసులు కూడా దొంగ దొరకాలి, మాకు సాయం చెయ్యి అని నన్ను వేడుకున్నారు. నువ్వు తప్పు చేస్తున్నావని తెలిసి కూడా నిన్ను ఎలా కాపాడతాను? నేనెప్పుడు ధర్మం వైపే ఉంటాను కదా. పోలీసుల వైపు ధర్మం ఉంది, వాళ్ళకి సాయం చేశాను అనే మాటలు ఆకాశాన్ని ద్వారా వినిపిస్తాయి. దీన్ని బట్టి ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం చేసేది తప్పు అని తెలిసి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు అని కోరుకోవడం అజ్ఞానం. తప్పు చేసేప్పుడు దేవుడు మనకు తోడు ఉండడు, కానీ మనం చేసే తప్పుకు శిక్ష అనుభవించేప్పుడు మాత్రం ఆయన మన వెంటే ఉంటాడు. అందుకే చేసే పనిలో నిజాయితీ ఉంటేనే దేవుడు ఆశీస్సులు మనకు తప్పకుండా అందుతాయి. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.